దేవాది దేవుడు మరొక అవకాశాన్ని యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చినందుకు ఆయనను ఎంతగానో మొదటగా స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మనము గత వారం దానికంటే ముందు వారము నిర్గమకాండంలో 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. నిర్గమకాండంలోని 12వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి, ఈ పస్కా పండుగ ఎవరికి సాదృశ్యంగా ఉంది, పస్కా పశువు ఎవరు అనే విషయాన్ని మనము పోయిన వారంలో నేర్చుకునే ప్రయత్నం చేశాం. అంత మాత్రమే కాదు, అందులో గొర్రెపిల్ల అంటే ఏంటి, మేకపిల్ల అంటే ఏంటి, ఒక సంవత్సరంలోని గొర్రెపిల్లని ఎందుకు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటూ 7వ వచనం దాకా నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు 8వ వచనం నుంచి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. ఈ పస్కా పశువును లేకపోతే ఈ గొర్రెపిల్లను బలి ఇచ్చిన తర్వాత దానిని కాల్చి తినాలి, అగ్ని చేత కాల్చి తినాలి అని ఖచ్చితంగా స్పష్టమైన ఆజ్ఞను దేవాది దేవుడు ఇస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. అగ్ని చేతనే కాల్చి తినాలి, కానీ దానిని వండకూడదు అని కూడా రాయబడింది కదా. దానిని 10వ వచనంలో దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. అంటే ఆ గొర్రెపిల్లను వండుకోకూడదు, కూర వండుకోకూడదు, కూర వండకూడదు, కానీ కాల్చి తినాలి, కాల్చి మాత్రమే తినాలి. ఎందుకు దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా కాల్చి మాత్రమే తినమంటున్నాడు, ఎందుకు వండుకోకూడదు అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వండుకునేటప్పుడు సహజంగా మనము కూర వండుకునేటప్పుడు లేకపోతే మటన్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పశువును లేకపోతే దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళతో అదేవిధంగా ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకుంటాం కదా. దాంట్లో మసాలాలు అని చెప్పేసి ఆయిల్, ఉప్పు, మిగతావన్నీ వేసుకుంటాం. అన్నిటిని కూడా మిక్స్ చేసుకొని దానిని కూర వండుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ పస్కా పశువు గురించి మాత్రమే రాయబడింది, ప్రభువైన క్రీస్తు వారి శరీరం గురించి మాత్రమే రాయబడింది. అంటే ఆ శరీరము దేనితో కూడా కలపకూడదు, దేనితో కూడా మిక్స్ అవ్వకూడదు. అది కేవలము ఆయన శరీరముగా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషమైన గొర్రెపిల్ల. అది దేనిని కూడా కలిపి దానితో తినకూడదు. మొదటిది, దానితో దేనిని కూడా కలపకూడదు. దానిని ఒక విధంగా చెప్పాలంటే మనం ఏం చేస్తున్నాం, కల్తీ చేయకూడదు అని అర్థం. పరిశుద్ధంగా ఆ మాంసము అలాగే ఉండాలి, దానిని అలాగే తినాలి, వేరేది ఏది కూడా కలపకూడదు దానికి. మొదటిదైతే. రెండవది, కూర వండుకునేటప్పుడు సహజంగా దానిని కట్ చేస్తాం కదా, కానీ లేఖనాలు నెరవేర్చబడాలి కదా, దేవుని లేఖనాలు నెరవేర్చబడాలి. ఇదే 12వ అధ్యాయంలోనే, నిర్గమకాండం 12వ అధ్యాయంలోనే 46వ వచనంలో ఒక మాట, చివరి భాగంలో ఒక మాట చూడండి. 46వ వచనంలో, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలని, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఆ గొర్రెపిల్లలోని ఎముక విరవబడకూడదు కదండి. ఎందుకు విరవబడకూడదు? గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఈ పస్కా పశువు ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన క్రీస్తు వారికి. ప్రభువైన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది అని అనుకున్నప్పుడు ఎముకలలో ఒక్కటి కూడా విరవబడదు అనేది ప్రవచనం. మనకు యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. లేఖనము నెరవేర్చబడాలి. పస్కా పశువు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నప్పుడు, క్రీస్తు వారు శిలువ మీద ఒక ఎముక కూడా విరవబడలేదు అనేది లేఖనము నెరవేర్చబడాలి. అది ఏనాడు నెరవేర్చబడింది? యాక్చువల్గా పస్కా పండుగలోనే నెరవేర్చబడింది. దేవాది దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికను మన జీవితంలో లేకపోతే ఇజ్రాయేలీయుల జీవితంలో ఆయన లేఖనాలలో రాయించాడో ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డది. ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడ్డది. వాక్యము ఎంత సత్యమో అది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి.
కదండి. ప్రతి విషయం కూడా ఆయన లేఖనాలలో సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. కీర్తనల గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. 34వ కీర్తన 20 వచనంలో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇది లేఖనం. ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఉద్దేశం అది. లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది? దేవాది దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఆది కాలంలో నుంచే, గతంలో నుంచే ఆ దిశగా ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆ విషయం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఒక ప్రణాళిక వేశాడు అని అంటే, లేకపోతే ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ఆ చిత్తము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చబడాలి. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి కారణము, దానికి దేనిని కూడా కలపకూడదు. రెండవది, ఆ ఎముకలలో ఒక్కటి కూడా విరవబడకూడదు. ప్రభువైన క్రీస్తు వారి ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. అది మొదటి కారణం. అయితే రెండవది, ఎందుకు అగ్ని చేత కాల్చబడాలి అని అంటే, అగ్ని అనేది యాక్సెప్టెన్స్కి సాదృశ్యంగా ఉంది. అంటే అంగీకరించబడింది అని అర్థం. అగ్ని చేత కాల్చబడడం అని అంటే, దేవాది దేవుడు ఈ గొర్రెపిల్లను అంగీకరిస్తున్నాడు అని అర్థం కదండి. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని అంగీకారానికి సాదృశ్యంగా ఉంది. మనకి ఉదాహరణకి 1 కింగ్స్లో ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి రాజులు 18వ అధ్యాయము 38వ వచనంలో, అక్కడ ఏలియా గారు ఒక పక్కన నిలబడితే 450 మంది బయలు ప్రవక్తలు నిలబడినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఈ సందర్భం మనకు తెలుసు కదండి. అక్కడ ఇద్దరి మధ్యలో ఒక ఛాలెంజ్ జరుగుతుంది. మీరందరూ మీ దేవతకు ఆరాధించండి, పూజించండి, మీ దేవతను లేపండి. ఇదిగో ఈ పశువును అగ్ని చేత, ఆకాశం నుండి అగ్ని చేత కురిపించి మీ చేతనైతే దహించండి. నా దేవుడు నిజమైన దేవుడైతే నేను ఆ పని చేస్తాను అని వారికి ఒక ఛాలెంజ్ వేస్తాడు ఏలియా గారు. అక్కడ జరుగుతున్న సంఘటన మనం ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయంలో 38వ వచనాన్ని చదువుతాను. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ఏలియా గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని దిగి ఆ పశువును దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థనకు వచ్చిన సమాధానము, దేవుని యొక్క అంగీకారము, దేవుని యాక్సెప్టెన్స్ అన్నమాట కదా. అగ్ని చేత కాల్చబడము అని అంటే అది అంగీకరించబడింది అని అర్థం. ఆ బలి పశువు, పస్కా పశువు అంగీకరించబడింది. మనకు ఆది కాండంలో కూడా మాట చూస్తాం. 4వ అధ్యాయంలో హేబేలు, కయీను వాళ్ళు కూడా కొంత అర్పణ తీసుకొని వస్తారు కదా. కయీను కొద్దిగా తీసుకొని వస్తాడు, హేబేలు శ్రేష్టమైనది తీసుకొని వస్తాడు. ఎవరి అర్పణ అంగీకరించబడింది? ఏ విధంగా అంగీకరించబడింది? దహించడం వలన, అగ్ని చేత దానిని కాల్చివేయడం వలన. ఈ విషయాలు మనకు అనేక లేఖనాలలో మనం చూస్తాం. లెవిటికస్లో లేవికాండం 9వ అధ్యాయం 24వ వచనంలో, అదేవిధంగా 2 క్రానికల్స్లో 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనంలో, అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల మనము ఈ విషయాన్ని గమనించవచ్చు. ఏంటి అగ్ని చేత కాల్చబడడం అని అంటే అంగీకారము, దేవుని యొక్క యాక్సెప్టెన్స్. దేవుడు సంతోషపడి దానిని అంగీకరిస్తున్నాడు అని అర్థం కదండి. బలిని ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరిస్తున్నాడు. బలి పశువును అక్కడ కాల్చివేయడము అని అంటే, పస్కా పశువును కాల్చివేయడము అని అంటే ఆయన అంగీకరిస్తున్నాడు అని అర్థం. ఈ అనేక సందర్భాలలో రాయబడిన లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు సంతోషపడుతున్నాడు. బలి అర్పించడం వలన ఆయన సంతోషిస్తున్నాడు, ఆయన దానిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. దాని ద్వారానే తర్వాత కార్యక్రమము జరుగుతుంది. దాని ద్వారా చేయవలసిన పనులు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక కార్యము జరగడానికి, ఒక అద్భుతం జరగడానికి మొదటగా ఆయన అంగీకారం కావాలి, ఆయన యాక్సెప్టెన్స్, ఆయన అప్రూవల్ కావాలి కదా. దేవుడు తన పరిచర్యలోకి క్రీస్తు వారిని తీసుకువెళ్ళే ముందు ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు.
ఆయన అంగీకరిస్తున్నాడు. తర్వాత జరగబోయే పరిచర్య నిమిత్తమై ఆయనను సిద్ధపరిచాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. ఆయన యాక్సెప్ట్ చేయాలి ఒక విషయాన్ని మన జీవితాలలో కూడా. ఆయన అంగీకారం లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడా లేదా, మన జీవితాలు ఆయనకు అంగీకారయోగ్యంగా ఉన్నాయా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మనల్ని అంగీకరించాలి అని అంటే మనం చేయవలసిన పని ఖచ్చితంగా ఉంది. ఏం చేయాలి? ఆయన అగ్ని చేత మనల్ని అంగీకరించాలి అని అంటే మనం చేయవలసిన పని ఖచ్చితంగా ఉంది. ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. చాలా విషయాలు మనం సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయకుండా దేవునికి మనం అంగీకార యోగ్యముగా ఉండలేము. మన జీవితాలలో మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే అది దేవునికి ఇష్టమా కాదా అనే విషయం తెలుసుకోకుండా, గ్రహించకుండా ముందుకు వెళితే ఇది నాకు కష్టము, ఇది నేను చేయలేను, ఇది నా వలన కాదు, ఎవరు చేస్తాడు ఇంత పని, ఎవరు చేస్తాడు దీన్ని, ఇది చేస్తే నాకు ఇది లాస్ అవుతుంది, ఇది చేస్తే నేను నష్టపోతాను, అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా, నీకు ఎంత లాస్ వచ్చినా నీ చిత్తంలో మాత్రం దేవుని చిత్తం నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడదు. మేలులు ఖచ్చితంగా జరగవు. అది దేవుని చిత్తంలో లేకపోతే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఖచ్చితంగా భరించవలసిన అవసరం ఉంది. ఆయన అంగీకరిస్తేనే తర్వాత మన జీవితాలు యాక్సెప్టెన్స్గా, లేకపోతే తర్వాత మనము ఆయనకు అంగీకారయోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది. ఆయన మనల్ని అంగీకరించాలి. హేబేలును ఆయన అంగీకరించాడు కదా, అనేక మందిని ఆయన అంగీకరించాడు. అంగీకరించబడకుండా మనం ఆయన చిత్తంలో జీవించలేము. పస్కా పశువును కూడా ఆయన అంగీకరించాడు. అంగీకరించడానికి అగ్ని సాదృశ్యంగా ఉంది. ఆయన అంగీకరించాలి కదండి. ఇంకొక కారణాన్ని మనం చూస్తే అగ్ని తీర్పుకు కూడా సాదృశ్యంగా ఉంది కదండి. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? జడ్జిమెంట్. అవి కూడా మనం అనేక ప్రాంతాలు, అనేక చోట్ల మనం చూస్తాం. మత్తయి సువార్తలో 3:12 కానీ 5:22, లూకా సువార్త 16:24లో అనేక చోట అగ్ని జడ్జిమెంట్కు సాదృశ్యంగా ఉంది. ఏంటి జడ్జిమెంట్కు సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు ఒక గొర్రెపిల్లను బలిస్తున్నామంటే దేని కొరకు మనం బలిస్తాం? జనరల్గా సహజంగా ఆయన ఆజ్ఞలలో గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ ఏదైనా ఒక పశువుని, ఏదైనా ఒక ప్రాణాన్ని బలిస్తున్నామంటే అర్థం ఏంటి? పాప పరిహారార్థ బలి కానీ ఏదో ఒక బలి ఇస్తున్నామంటే అర్థం అంటే మన పాపములు క్షమించబడడానికి, మనం చేసిన దోషము, మనం చేసిన తప్పులు క్షమించబడడానికి మనము ఒక దానిని బలిస్తూ ఉన్నాం. ఆనాడు వాళ్ళు ఇజ్రాయేలీలు బలి ఇచ్చేవారు. అంటే అర్థం ఏంటి? మన చేసిన పాపమంతా కూడా ఆ గొర్రెపిల్ల మీద మోపుతున్నాం. ఆ పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపడం వలన అక్కడ ఆయన దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఆ పాపానికి తీర్పు తీర్చి ఆ పాప పరిహారార్థం వలన ఇజ్రాయేలీలకు క్షమాపణ దొరుకుతుంది కదా. ఆజ్ఞ యొక్క అర్థం ఏంటి అని అంటే, మనకు పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లను బలి ఇచ్చేటప్పుడు దాని మీద చేయి పెట్టి, ఈ విషయం మనకు లెవిటికస్లో కూడా చూస్తాము, దాని తల మీద చేయి పెట్టి దానిని బలి ఇవ్వాలి. తల మీద చేయి పెట్టిన తర్వాత యాజకునికి అప్పచెప్తే అక్కడ జరుగుతున్న సంఘటన, తల మీద ఎందుకు చేయి పెడతాం? మనం చేసిన దోషము, మనం చేసిన పాపం, లేకపోతే ఆనాడు ఇజ్రాయేలులు చేసిన దోషము, పాపము ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బలి అర్పించబడుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ వ్యక్తి చేసిన పాపానికి శిక్ష ఆ గొర్రెపిల్లకు ఆయన ఇస్తున్నాడు. అక్కడ యాజకుడి ద్వారా పరిహారము చెల్లించబడుతుంది. అంటే తీర్పు తీర్చబడుతుంది. తర్వాత ఆ వ్యక్తికి పాప క్షమాపణ దొరుకుతుంది. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే జడ్జిమెంట్కి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రభువైన క్రీస్తు వారు పాపముగా చేయబడ్డాడు సిలువ మీద కదండి. పస్కా పశువు ప్రభువైన క్రీస్తు వారు అని అనుకున్నప్పుడు, ప్రభువైన క్రీస్తు వారి మీద సకల లోకము యొక్క, సకల మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడ్డది. పాపముగా క్రీస్తు వారు చేయబడ్డారు. ఆ పాపానికి
తీర్పు సిలువ మీద దేవాది దేవుడు ఇచ్చాడు. మన పాపాలన్నీ కూడా సిలువ మీద క్షమించబడ్డాయి. ఎంతమంది అయితే క్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఈ పాపము సిలువ మీద కొట్టివేయబడింది. ఈ పాపము సిలువ మీద తుడిచివేయబడ్డది కదా. సమస్తమును కూడా నూతనముగా ఆయన చేశాడు. తీర్పు తీర్చడం వలన, ఈ పాపాన్ని తీర్పు తీర్చడం వలన ఆయన మనల్ని అంగీకరించాడు. క్రీస్తు వారి ద్వారా మనము ఆయనకు అంగీకరించబడ్డాము కదండి. ఆ పశువును అక్కడ వధించడం ద్వారా ఆయన అప్పటిదాకా ఇజ్రాయేలీలు చేసిన ప్రతి దోషము కూడా, ప్రతి అపరాధము కూడా ఆ పశువు ద్వారా కొట్టివేయబడింది. తీర్పు తీర్చబడింది. వారికి తీర్పు తీర్చబడి వారు విడుదల పొందుకునే సమయం ఆసన్నమైంది. పాపము క్షమించబడింది, లేకపోతే పాపము కొట్టివేయబడింది అని అంటే అర్థం ఏంటి? తర్వాత ఏంటి జరగాలి? విడుదల జరగాలి, విడిపించబడాలి కదా. నూతన సృష్టిగా మార్చబడాలి, నూతనమైన మార్గంలో వాళ్ళు నడవాలి. అక్కడ వాళ్ళ పాపానికి ఆ పశువు ద్వారా, పస్కా పశువు ద్వారా, బలి ద్వారా ఆయన వారి పాపానికి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చిన తర్వాత వారు దానిని కాల్చి తిన్న తర్వాత వారికి ఆ రోజు రాత్రి విడుదల సమీపించింది. ఆ రోజు రాత్రి వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన దోషము, వారు చేసిన తప్పంతటిని కూడా ఆయన అక్కడ క్షమించాడు. ఇది మనకు అర్థం కావాలండి. అద్భుతమైన మర్మాలు ఆనాటి నుంచి కూడా దేవాది దేవుడు తన ప్రణాళికలో ప్రతిదీ కూడా నెరవేర్పు దిశగా తీసుకొని వచ్చాడు. అందుకే నూతన నిబంధన నెరవేర్పు, పాత నిబంధన ఛాయ, లేకపోతే పాత నిబంధనలో ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నెరవేర్పునే నూతన నిబంధనలో క్రీస్తు వారిలో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయం కూడా క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డది. మరి దేవాది దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించినప్పుడు, దేవాది దేవుడు క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు, క్రీస్తు వారికే దేవాది దేవుని యొక్క యాక్సెప్టెన్స్ అవసరమైనప్పుడు కదా, క్రీస్తు వారికే దేవుడు అంగీకరించబడాలి, క్రీస్తు వారిని అంగీకరించాడు. ఆయనకే యాక్సెప్టెన్స్ అవసరమైనప్పుడు నీకు నాకు యాక్సెప్టెన్స్ అవసరం ఉండొద్దా? దేవుడు నన్ను మనల్ని అంగీకరిస్తున్నాడా? మన జీవితాలు ఆయనకు అంగీకార యోగ్యంగా ఉన్నాయా లేదా అనేది ఈరోజు ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎంతమంది మనము ధైర్యంగా చెప్పగలము దేవుడు నన్ను అంగీకరించాడు, ఆయన నా జీవితము ఆయనకు అంగీకార యోగ్యంగా ఉంది? మనము అంగీకరించబడకుండా, దేవుడి చేత అంగీకరించబడకుండా మనము విడిపించబడ్డాము అన్నది అబద్ధం. నా జీవితము ఆయనకు అంగీకార యోగ్యముగా లేకుండా నేను కనాను ప్రయాణంలో ఉన్నాను, లేకపోతే పరలోక రాజ్యానికి చేరుకునే దిశగా నా ఆత్మీయ జీవితం ఉంది అని చెప్పడము అబద్ధం. ఆయన ఎంతమందిని మన జీవితాలలో ఎంతమందిని ఆయన అంగీకరించే దిశగా మనం వెళ్తున్నాం, ఎంతమందిని అంగీకరించాడు అని ధైర్యంగా చెప్పగలం. ఆయన మనల్ని అంగీకరించాలి అని అంటే జరగాల్సిన పని అగ్ని చేత కాల్చబడాలి. అంటే అర్థం ఏంటి? శ్రమలు ఎదురైనప్పుడు మన జీవితాలలో కదా, అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? ఇంకొక విషయం చెప్పాలంటే శ్రమలు, బహుశ్రమలు. ప్రభువైన క్రీస్తు వారి ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు, అగ్ని చేత కాల్చాలి ఆ పశువును అని అంటే, క్రీస్తు వారు శిలువ మరణం గుండా పోతున్న ఆ సందర్భంలో ఆయన ఎంతగా హింసించబడ్డాడు. ఇంగ్లీష్లో ఆ పశువును రోస్ట్ చేయాలి అని రాయబడింది. కాల్చాలి అని అంటే రోస్ట్ విత్ ఫైర్ అని ఉంటుంది. క్రీస్తు వారు ఆ చివరి దినాన్న ఆయన ఎంతగా హింసించబడ్డాడో, తన శరీరం ఎంతగా గాయపరచబడ్డాడో, ఎంతగా అవమానించబడ్డాడో. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోస్ట్ అనే పదము ఖచ్చితంగా ఆ సందర్భానికి అప్లై అవుతుంది. అంటే క్రీస్తు వారు రోస్ట్ చేయబడ్డారు కదండి. తన శరీరము దున్నబడింది. ఆ ఎండ వేడిమిలో ఆయన దాదాపుగా 6 గంటలు శిలువ మీద ఉన్నాడు, ఆ నరక యాతన అనుభవిస్తూ.
ఆ పశువును కాలుస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? అంతగా ఆయన హింసించబడ్డాడు అని అర్థం. అంతగా ఆయన శ్రమపడ్డాడు. అన్ని అవమానాలు, అన్ని నిందల గుండా ఆయన వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాతనే, ఆయన మరణించిన తర్వాతనే పాపము లేనివాడు కాబట్టి తిరిగి పునరుత్థానుడై 3వ దినాన లేచి ఆకాశమందే కానీ, భూమి అందే కానీ కదా, ఎక్కడైనా కానీ, పరలోకమందే కానీ, ఎక్కడైనా కానీ ఆయన అందరికంటే ఉన్నతమైన స్థానంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చోగలిగే స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు. ఎప్పుడు జరిగిందండి ఇది? తండ్రి అంగీకరించినప్పుడు, తండ్రికి అంగీకార యోగ్యముగా తన జీవితాన్ని జీవించినప్పుడు, ఆయనకే అది అవసరమైనప్పుడు మరి మనకు అది అవసరమే కదా. మనము కూడా హెచ్చించబడాలి అనంటే, మనల్ని కూడా దేవుడు అంగీకరించాలి అనంటే, ఆయన నన్ను కాల్చివేస్తూ ఉన్నప్పుడు, ఆయన నన్ను శ్రమల గుండా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నప్పుడు నా జీవితం ఎలా ఉంది? ఆయన క్రీస్తు వారైతే మౌనంగా ఉన్నారు. ఆయన వెళ్తున్న ప్రతి పరిస్థితులలో ఆయన మౌనంగా ఉన్నాడు. అవమానాలలో మౌనంగా ఉన్నాడు. దూషించలేదు కదా, హింసించబడి తిరిగి ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. అగ్ని లాంటి శ్రమల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా ప్రతి పరిస్థితిని, అయ్యా ఇది నీ చిత్తము, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడు. ప్రతి పరిస్థితిని అంగీకరించాడు. మరి మన జీవితము అంగీకార యోగ్యముగా ఉందా తండ్రికి, దేవునికి? ఉంది అని అంటే నేనేం చేయాలి? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సనగకూడదు, గొనగకూడదు. కాల్చివేసే సందర్భాలు వచ్చినప్పటికీ కూడా ఆయన అనుమతించాడు అనే ఒక నిశ్చయత కలిగి విశ్వాసములో ముందుకు పోవడము, ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించడం. అయ్యా నువ్వు అనుమతించావు, నువ్వు నన్ను తీసుకువెళ్తున్నావు, ఇది నీ చిత్తమై ఉన్నది అని ఎంతమందిని ఆయనకు అప్పగించుకునే స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నువ్వు నేను అంగీకరించబడకుండా మనము ఫలానా పరిస్థితి నుంచి విడిపించబడ్డాను, లేకపోతే ఫలానా బలహీనత నుంచి నేను విడిపించబడ్డాను, పాపము నుండి నేను విడిపించబడ్డాను అని అనడం ఎంతవరకు సమంజసం? ఆయన నన్ను అంగీకరించాడా లేదా? అంగీకరించే దిశగా నా ఆత్మీయ జీవితం ఉందా లేదా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం కదండి. ఒక్క మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 1 పీటర్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ సందర్భం మనకు తెలుసు. నశించిపోయే సువర్ణము పరీక్షించబడుతుంది. అయితే సువర్ణానికి ఒక మాట రాయబడింది అక్కడ. ఈ లోకంలో విలువైనది బంగారం కదండి. ఈ బంగారానికి పరీక్ష అవసరమైంది. అయితే ఈ బంగారము నశించిపోయేది అని రాయబడింది అక్కడ. నశించిపోయే సువర్ణము కదా. బంగారము నశించిపోయేదే, అది ఒకరోజు ఉండదు, అది ఒకరోజు మన వద్ద నిలవదు, ఒకరోజు దానికి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఒకరోజు నశించిపోతుంది. ఏది విలువైనది? ఎంతమంది ఈ లోకంలో మనిషి దేనినైతే విలువైనదిగా ఎంచుతున్నాడో అది నశించిపోయేదే. అయితే నశించిపోయేదానికే ఏమవసరమైంది? అగ్ని పరీక్ష అవసరమైంది. దానికి నశించిపోయే సువర్ణానికే పరీక్ష అవసరమైంది. ఆ సువర్ణము పరీక్షించబడిన తర్వాత, అందులోని మలినమంతా తీసివేయబడ్డ తర్వాత, ఆ కొలిమి గుండా వెళ్ళిన తర్వాత అందులో ఉన్న మలినమంతా బయటకు వచ్చేస్తుంది కదా. కంసాలి దానిని చూస్తూ జాగ్రత్తగా ఎంత వేడిలో పెట్టాలో అంత వేడి పెట్టిన తర్వాత అందులో ఉన్న మలినాలన్నీ తీసివేసి ఆ బంగారాన్ని, ఆ లిక్విడ్ని తనకు అనుకూలమైన ఒక ఆర్నమెంట్గా తయారు చేస్తాడు. మలినాలు తీసివేయబడ్డ తర్వాత ప్యూర్ కదా, పరిశుద్ధమైన బంగారము బయటకు వస్తుంది. ఆ బంగారాన్ని తనకు అనుకూలమైన, తనకిష్టమైన ఒక రూపాన్ని ఇస్తాడు.
ఒక ఆభరణాన్ని తయారు చేస్తాడు. అలా తయారు చేసినప్పుడు దాని యొక్క విలువ రెట్టింపు అవుతుంది, దాని యొక్క విలువ పెరుగుతుంది కదండి. నశించిపోయే బంగారానికే పరీక్ష అవసరమైనప్పుడు ఆ పరీక్షలో మలినాలు బయటికి వెళుతాయి అని అనుకున్నప్పుడు, బయటికి వెళ్ళిన ఆ బంగారము పరిశుద్ధమైనదిగా బయటకు వస్తుంది అని అనుకున్నప్పుడు, ఆ పరిశుద్ధమైన బంగారానికి విలువ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు, దీనికంటే ఎంత అద్భుతమైన మాట రాయబడింది కూడా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే అమూల్యమైనది? బంగారం కంటే అమూల్యమైనది. ఈ లోకంలో మనిషి బంగారాన్ని ఎంతో విలువైనదిగా చూస్తున్నాడు, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? బంగారం కంటే అమూల్యమైనది ఒకటి ఉంది. అది చాలామందికి అర్థం కాని విషయం. అది ఏంటిది? అది విశ్వాసము. బంగారం నశించిపోయేది, కానీ విశ్వాసము నశించిపోనిది. బంగారాన్ని మనిషి యాక్సెప్ట్ చేస్తాడు, మనిషి యొక్క అంగీకారం కావాలి దానికి. మనిషి ముద్రిస్తాడు, ఇది ఫలానా గోల్డ్ ఎన్ని క్యారెట్స్ గోల్డ్ అని చెప్పేసి దానికి ఒక ముద్ర వేస్తాడు మనిషి. కానీ దీనికంటే అమూల్యమైనది ఒకటి ఉంది, అది విశ్వాసము. మీ విశ్వాసము అదైతే నశించిపోయేది, కానీ మీ విశ్వాసము నిలిచేది అని రాయబడింది కదండి. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నీ విశ్వాసానికి పరీక్ష కూడా ఖచ్చితంగా అవసరమే కదా. దానికే అవసరమైనప్పుడు, బంగారానికి నశించిపోయేదానికే పరీక్ష అవసరమైనప్పుడు, నశించని నిత్యము నిలిచే విశ్వాసము, బంగారం కంటే అమూల్యమైన విశ్వాసానికి పరీక్ష అవసరం లేదా? ఖచ్చితంగా కావాలి. ఎందుకు కావాలి? ఆ శోధనలో నిలవబడ్డప్పుడు, ఆ పరీక్షలో నువ్వు నిలవబడ్డప్పుడు, అగ్నిలాంటి పరీక్ష, అగ్నిలాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలవబడ్డప్పుడు నీలో ఉన్న మలినాలు తీసివేయబడతాయి. ఏ మలినాలు తీసివేయబడతాయి? అనుమానం అనే మలినం తీసివేయబడుతుంది కదండి. అవిశ్వాసము అనే మలినం తీసివేయబడుతుంది. దేవునికి అంగీకార యోగ్యముగా లేని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ మలినాలన్నీ తీసివేయబడతాయి. తీసివేయబడుతున్నప్పుడు ఎప్పుడు తీసివేయబడతాయి? పరీక్షలు. ఏంటి పరీక్షలు? శోధనలు ఎదురైనప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, వేదనలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయన అధికారానికి ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో ఆయనకు సబ్మిట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు నిలబడితే, నీ విశ్వాసములో నువ్వు నిలబడగలిగితే, నీలో ఉన్న ఆ మలినాలన్నీ తీసివేయబడినప్పుడు నువ్వు నిలిచిన వాడివి, నిలిచిన దానివి. అలా నిలవబడినప్పుడు నిన్ను మనుషులు ఒప్పుకోకపోవచ్చు. నీ విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు అది మనుషులు చూసినప్పుడు పిచ్చితనంగా లేకపోతే వెర్రితనంగా కనిపించవచ్చేమో. మనుషులకు నువ్వు నీ జీవితం మనుషులకు అంగీకార యోగ్యంగా ఉండాల్సిన అవసరంలా. నీ జీవితాన్ని మనుషులు కాదు అంగీకరించవలసింది. నీకు నీ జీవితాన్ని ఇచ్చినవాడు, సృష్టించినవాడు, విశ్వాసంలో నడిపిస్తున్నవాడైన దేవాది దేవుడు నిన్ను ముద్రిస్తాడు. అంగీకరించాలి, దేవుని చేత అంగీకరించబడాలి కదండి. విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత ఎవరి ద్వారా వస్తుంది? అది క్రీస్తు వారి ద్వారా. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, మనుషులు అంగీకరించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని, మీ జీవితాలను, మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను, మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంగీకరించాలి. అయితే ఆయన అంగీకరించాలి అని అంటే, నేను ఏ విధంగా అయితే ఆభరణానికి విలువ పెరుగుతుందో, విశ్వాసములో నేను నిలువబడినప్పుడు దేవుడు నన్ను అంగీకరించినప్పుడు నా విశ్వాసం లేకపోతే నా ఆత్మీయ జీవితము ఎంతో ఘనత, మెప్పు ఆయన ఇస్తాడు. అప్పుడు నా విలువ మనుషుల మధ్య మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా నా విలువ పెరుగుతుంది కదండి. అనేక సైన్య సమూహాల ముందర మనల్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడంట. మనము విశ్వాసంలో నిలవబడ్డప్పుడు పరలోక సైన్య సమూహాలు మనల్ని బట్టి ఆనందిస్తాయి, సంతోషిస్తాయి. ఎప్పుడు? పరీక్షకు నిలవబడినప్పుడు. ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆనాడు
బలి పశువు అర్పించబడింది, అది క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. బలి పశువు అంగీకరించబడాలి, క్రీస్తు వారు అంగీకరించబడ్డాడు. మరి ఆయన అంగీకరించబడినప్పుడు, ఆ పశువు అంగీకరించబడినప్పుడు, క్రీస్తు వారు అంగీకరించబడినప్పుడు నీవు నేను కూడా అంగీకరించబడాలి అన్నది దీని యొక్క సారాంశం. అంగీకరించబడకుండా మనకు విడుదల లేదు. అంగీకరించబడకుండా మన ఆత్మీయ జీవితం కనానుకు వెళ్ళలేదు. అయితే ప్రతి క్షణం కూడా నేను అంగీకరించబడుతున్నానా, అంగీకార యోగ్యంగా నా జీవితం ఉందా లేదా అని పరీక్షించుకుంటూ వెళ్తున్నప్పుడు మనము సంతోషంగా ఆనందంగా మనము కనానుకు వెళ్ళగలము. అది ఎవరంతకు వారుగా చేసుకోవలసిన పరీక్ష కదండి. ఆలోచన చేద్దాం. అగ్ని చేత కాల్చబడాలి బలి పశువు. క్రీస్తు వారు అలాంటి శ్రమల గుండా వెళ్ళారు. నీవు నేను కూడా అలాంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడే మనము అంగీకరించబడతాము. శ్రమలు వస్తున్నాయంటే దాని నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అది దేవుడు మనకు నెక్స్ట్ లెవెల్లోకి, ప్రమోషన్లోకి తీసుకువెళ్ళడానికి ఒక మెట్టుగా మనం దానిని చూసి ఆయనకు మన జీవితాన్ని సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్తాడు. విశ్వాసంలో మనల్ని స్థిరపరుస్తూ ఆయన మనల్ని మెప్పు ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితం. మనంతకు మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం. కనాను ప్రయాణంలో ఆయన సన్నిధిని తోడుగా ఉంచి మనం ఆయనతో పాటుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించుగాక.